హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను అమ్మల కాలం నాటి పాత వంటకం చూపిస్తాను. ఇది మటన్ పులుసు అండి. మసాలాలు ఏమి లేకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలాతో చిటికెడు స్మెల్ రాకుండా ఉండడం కోసం అది ఎలా తయారు చేయాలి ఏంటన్నా చూపిస్తాను. నేనైతే ఒక అరకిలో మటన్ తీసుకుని నీట్గా కడిగేసి పెట్టేసుకున్నానండి. ఈ మటన్ని కుక్కర్లో వేసేస్తున్నాను. మొత్తం కలిపేసి పెట్టుకోవాలండి. ఇవి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేయకుండా మొత్తం అల్లము వెల్లుల్లి అన్నీ కలిపేసేసుకోవాలి. నేనైతే అరకిలో మటన్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నా, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం కలిపి మిక్సీ పట్టేసానండి. మసాలా వేయకుండా పట్టేసి ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇదేనండి జీలకర్ర, అల్లం, వెల్లుల్లి మసాలా. ఇవి వేసేసుకొని కొంచెం కారం, అలాగే ఆయిల్, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు. ఆయిల్ అయితే నేను 3 స్పూన్లు వేస్తున్నానండి. తర్వాత కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఘాటుగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాకి వేస్తాను. అలాగే కొంచెం ధనియాల పౌడరు, కాస్త మాత్రం గరం మసాలా కొంచెం వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. స్మెల్ రాకుండా ఉండడం కోసం కొంచెం గరం మసాలా వేసి, ఇవన్నీ వేసాక సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసిపోయేలాగా గరిటెతో తిప్పుకోవాలండి. ఇవి చేతితో తిప్పుకోవచ్చు, అంటే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని నేనైతే గరిటెతో తిప్పుతున్నాను. మామూలుగా అయితే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు వీడియో కాకుండా ఇంట్లో చేసుకునేటప్పుడు చేతితో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మా అమ్మ చేసేటప్పుడు అలాగే చూసేదాన్ని. ఇది మీరు చూస్తున్నారు కాబట్టి నేను గరిటెతో తిప్పుతున్నాను. మనం మామూలుగా అయితే ఇంట్లో అయితే చేతితోనే కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకొని లాస్ట్లో మాత్రం కొద్దిగా లైట్గా నిమ్మరసం వేసుకోండి. అది పులుపు అన్నది ముక్కకు పట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఎక్కువ కాదండి, ఒక అర గ్లాసుడు అంతే. మీడియం గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక అర గ్లాసుడు వాటర్ పోసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ వచ్చేదాన్ని అంటే మనం తీసుకునే మటన్ బట్టి మీరు విజిల్స్ చూసుకోండి. కొంచెం ముదిరి మటన్ అయితే ఒక 7 విజిల్స్, లేత మటన్ అయితే 5 విజిల్స్ సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక మనం పక్కన పెట్టి, ఏదైనా పాత వంటల టేస్టే వేరు కదండి. ఇప్పుడంటే డీప్ ఫ్రైలు ఇంకేవేవో కొత్త మోడల్స్ వచ్చేసినాయి, కానీ పాత వంటల టేస్టే వేరండి. పైగా పెద్దవాళ్ళ చేతుల్లో ఏం మాయ ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళకి ఏమీ లేకపోయినా అలాగా చేసి పెట్టేస్తే అమృతంలా అనిపించేది మాకైతే మాత్రం. అసలు అది ఎలా చేస్తున్నారు ఏంటనేది అర్థమయ్యేది కూడా కాదు, అంత బాగుండేది కర్రీ. నేనైతే 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచానండి. మరి కొంచెం లేత మటను 5 విజిల్స్ అయిపోయాక తీసేసి పక్కన పెట్టాను. విజిల్స్ ఎక్కువ అక్కర్లేదండి, లేత మటన్ అయితే 5 విజిల్స్ సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చాక మనం పక్కన పెట్టేసుకుందాం. 5 విజిల్స్ వచ్చాక నేను పక్కన పెట్టానండి. నాకైతే ఇప్పుడు కుక్కర్ కూల్ అవ్వద్దా, మూత తీసి వేడివేడిగా తిందాం అనిపించింది. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపిస్తుంది. అందు గురించి ఈరోజు ఇలా పులుసులా పెట్టుకున్నాను. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకైతే అసలు ఎట్లా ఉందో ఏంటన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేనైతే ఇప్పుడు వేడి అన్నంలో కర్రీ వేసుకు తింటున్నాను. నాకు అంత నచ్చింది కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు వేడి అన్నంలో ఈ మటన్ పులుసు వేసుకుని 2 నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అందులో వేసినవి కాకుండా నేను ఇంకా ఎక్కువ తినాలనిపించింది. అంటే ఫీవర్తో ఉన్నాను కదా, అందుకని అలా తినాలనిపిస్తుంది పుల్లగా. చూడండి కర్రీ అయితే మంచి కలర్గా ఆయిల్ చక్క పైకి తెలి, కూర కూడా మంచి స్మెల్ వస్తుందండి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. కర్రీ ఏ విధంగా ఉందన్నది కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.